హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ కర్నూలు. సో నేను పులి భరత్, అథమెటిక్ ఫ్యాకల్టీ. సో ఈరోజు మనం ఈ వీడియోలో మీ ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఎవరైతే ఏపీ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ పీసీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారికి ఏపీ 2023లో జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పేపర్ పైన అథమెటిక్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా వచ్చాయి, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటి, సో ఎందుకోసం చేయడం జరుగుతుందంటే ఆ క్వశ్చన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, దాని పరంగా మనము క్వశ్చన్స్ అనేది ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ప్రిలిమ్స్లోనే ఆ విధంగా కొంచెం టఫ్గా వచ్చిన క్వశ్చన్స్ అనేది మనకి మెయిన్స్లో కూడా రావడం అవకాశం ఉందా లేదా, సో అనే దానిపైన అవగాహన తీసుకుంటూ మెయిన్గా ప్రిలిమ్స్ని మనం ప్రిపేర్ అయిన అభ్యర్థులందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, కానీ ఆ సబ్జెక్ట్ ఆ లెవెల్లో ఉందా లేదా మీ ప్రిపరేషన్ అనేది కానీ చెక్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ఈ కొత్త నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఆ ప్రీవియస్ పేపర్ని గమనించి మనము రాయబోయే ఈ ప్రిలిమ్స్ పేపర్ కూడా ఏ విధంగా రాబోతుందని చెప్పేసి గమనించండి, ఓకేనా. సో దీంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నామంటే, ఒక సంఖ్య సరి సంఖ్య అయితే అది 2చే భాగింపబడుతుంది అంటున్నాము అనే ప్రవచనం యొక్క విపర్యము, ఒక సంఖ్య 2చే భాగింపబడితే అది సరి సంఖ్య. ఇక్కడ ప్రవచనము మరియు దాని విపర్యము రెండూ సత్యము. ఈ సమాచారంతో క్రింద ఇచ్చిన 4 సత్య ప్రవచనాలలో విపర్యము కూడా సత్యమే అయితే సత్యమయ్యే ప్రవచనాన్ని కనుగొనండి అంటున్నాము. సో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అంట, సో పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఏమనుంది, ఒక సంఖ్య సరి సంఖ్య అయితే అది 2చే భాగింపబడుతుంది అనే ప్రవచనం అనేది ఉంది అంటున్నాము. దాని యొక్క విపర్యము ఏమంటున్నాడు, ఒక సంఖ్య 2చే భాగింపబడితే అది సరి సంఖ్య అంటున్నాము. సో ఇప్పుడు చెక్ చేసినప్పుడు ఈ రెండింటి కూడా మనకి కరెక్ట్గా ఉండే ఆ రెండు సత్యం అని చెప్పేసి చెప్పాలి. సో నా ఇప్పుడు ఒక సమాచారం ఇస్తున్నా చూడండి. ఈ సమాచారంతో కింద ఇచ్చిన 4 సత్య ప్రవచనాల్లో విపర్యము కూడా సత్యమయ్యే ప్రవచనాన్ని కనుగొనండి అంటున్నాం. మరి గమనించండి, ఒక త్రిభుజము సమబాహు త్రిభుజం అయితే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది అన్నాడు, ఓకేనా. సో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు, ఒక ట్రయాంగిల్ అంట సమబాహు త్రిభుజం అయితే అంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గా ఉన్నప్పుడు ఈ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజముగా కూడా అవుతుంది అంటున్నాడు. సమద్విబాహు త్రిభుజం అంటే ఐసోస్లేస్ ట్రయాంగిల్ కూడా అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇది ఫస్ట్ ఇచ్చిన పాయింట్ అంటున్నాం. కమింగ్ టు సెకండ్ వన్, మరి సెకండ్ వన్ ఇచ్చిన పాయింట్ ఏమని ఇచ్చాడు చూడండి ఒకసారి. ఒక సంఖ్య 6చే భాగింపబడితే అది 3 చేత కూడా భాగింపబడుతుంది. ఒక సంఖ్య 6చే భాగింపబడితే అది 3 చేత కూడా భాగింపబడుతుంది అంటున్నాడు. ఇది సెకండ్ పాయింట్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. కమింగ్ టు థర్డ్ వన్, మరి మూడో దాంట్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము అంట 3తో నిశేషముగా భాగింపబడితే ఆ సంఖ్య 3చే భాగింపబడుతుంది అని అన్నాడు, ఓకేనా. సో ఇది థర్డ్ వన్. కమింగ్ టు ఫోర్త్ వన్ ఏమంటున్నాడు అని అంటే, ఒక చతుర్భుజం చతురస్రము అయితే దాని 4 భుజాలు సమానము అంటున్నాడు. ఒక చతుర్భుజం అంట చతురస్రం అయితే దాని 4 భుజాలు సమానం అని చెప్పేసి అంటున్నాడు. సో ఈ విధంగా మనకి స్టేట్మెంట్ లో ప్రతి దాంట్లో కూడా రెండు రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మొదటి దాని యొక్క ప్రవచనానికి సెకండ్ వన్ ఉన్నటువంటి విపర్యం అనేది సరైనదిగా ఉంటే అది మనకి ఏది సరైనది అనిపించి గుర్తించాలి. సో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. ఒక ట్రయాంగిల్ అంట సమబాహు త్రిభుజంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటున్నాడు. సో సమబాహు త్రిభుజం అని అయినప్పుడు సమద్వి అని చెప్పేసి ఎలా అంటాము అంటే అనడానికి ఛాన్స్ లేదు. మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటి, 3 భుజాలు సమానంగా ఉండాలి. సమద్విబాహు అంటే 2 మాత్రమే సమానంగా ఉండాలి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, సమద్విబాహు త్రిభుజం అంటే సమద్విబాహు త్రిభుజం అనడానికి 2 మాత్రమే సమానంగా లేవు, ఇక్కడ 3 మాత్రమే సమానంగా ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా మనకి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ గా చెప్తున్నాము. అది మనకి సరైన సమాధానం ఇస్తుంది అంటే కాదు అని చెప్పేసి చెప్పాలి. మరి సెకండ్ వన్, 6చే ఒక సంఖ్య భాగించబడినప్పుడు ఆ సంఖ్య 3 చేత కూడా భాగింపబడుతుంది అన్నాడు. మరి డివిజిబుల్ రూల్ ప్రకారము అంటే భాజనేత సూత్రం ప్రకారము 6 యొక్క నియమం ఏమని చెప్తుందనంటే, 6 చేత ఒక సంఖ్య భాగింపబడాలంటే అది 3 చేత మరియు 2 చేత కూడా భాగింపబడాలి. అంటే 3తో మరియు 2తో కూడా భాగింపబడాలి. కాబట్టి ఇక్కడ మనకి 2 అనే పదం మనకి మెన్షన్ చేయలేదు సెకండ్ స్టేట్మెంట్ లో. సో అందుకని చెప్పేసి సెకండ్ వన్ కూడా రాంగ్ అని చెప్పేసి అంటున్నాను, ఓకేనా. మరి కమింగ్ టు థర్డ్ వన్, సంఖ్యలోని అంకెల మొత్తము 3చే భాగింపబడితే ఆ సంఖ్య మొత్తము కూడా 3చే భాగింపబడుతుంది అన్నాడు. ఇది 3 యొక్క నియమానికి ఉన్నటువంటి సరైన స్టేట్మెంట్ గా గుర్తించవచ్చు, ఓకేనా. కమింగ్ టు ఫోర్త్ వన్, ఒక చతుర్భుజం అంట చతురస్రము అయితే దాని యొక్క 4 భుజాలు సమానము అంటున్నాడు. మరి గమనించండి, చతురస్రానికి 4 భుజాలు సమానంగా ఉంటాయి, కానీ
4 భుజాలు సమానంగా ఉన్నటువంటిది అన్నీ కూడా మన చతురస్రం అవుతుందా అంటే కాదండి. ఎందుకంటే 4 భుజాలు సమానంగా ఉంటే మనము చతురస్రం అని చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ సమచతుర్భుజము, దాన్ని రాంబస్ అని కూడా అంటాము. ఓకేనా, అంటే చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి అండ్ రాంబస్ లో కూడా 4 భుజాలు సమానంగా ఉంటాయి. కానీ ఈ రెండింటి మధ్య భేదం అనేది ఏంటి అంటే వీటి యొక్క కర్ణాలు డయాగ్నల్స్ అనేది సమానంగా ఉంటే, చతురస్రానికి డయాగ్నల్స్ సమానంగా ఉంటే రాంబస్ లో మాత్రం డయాగ్నల్స్ అన్ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా, ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 భుజాలు మాత్రమే సమానంగా ఉన్నంత మాత్రమే చతురస్రం అని చెప్పేసి ఎప్పుడూ డిసైడ్ చేయకూడదు. 4 భుజాలు సమానంగా ఉంటే రాంబస్ అని కూడా అంటాము. కానీ ఆ రెండింటి యొక్క కన్స్ట్రక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే దీని యొక్క డయాగ్నల్స్, దేని యొక్క డయాగ్నల్స్, చతురస్రం యొక్క డయాగ్నల్స్ మనకి సమానమైన కొలతలు కలిగి ఉంటే రాంబస్ యొక్క డయాగ్నల్స్ మాత్రం అసమానంగా ఉంటాయి అంటున్నాము. మరి ఇప్పుడు ఒక చతుర్భుజము చతురస్రం అయితే 4 భుజాలు సమానము అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయంటే రాంబస్ కూడా అవుతుంది కాబట్టి సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అని అంటున్నాను. మరి ఇప్పుడు తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటున్నా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే మూడో ఆప్షన్ మనకి ఏమనుంది, సంఖ్యలోని అంకెల మొత్తము 3తో భాగింపబడితే ఆ సంఖ్య మొత్తము కూడా 3తో భాగింపబడుతుంది అని అర్థం. అంటే తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఒక కారు అంట 560 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకోగలదు. ఒక బైకు వేగము కారు వేగంలో 7/5 అని చెప్పేసి అంటున్నాడు. ఈ బైకు మరియు ఒక రైలు వేగాల మధ్య నిష్పత్తి 5:9. 5 గంటల్లో రైలు యొక్క ప్రయాణించగలిగే దూరం అనేది ఎంత అని క్వశ్చన్ చేశాం. మరి గమనించండి, ఒక కారు 560 కిలోమీటర్ దూరాన్ని ఎన్ని గంటలు అంటున్నాను, 8 అవర్స్ లో ట్రావెల్ చేస్తుందంటే గంటకి వెళ్ళగలిగే స్పీడ్ ఎంత అంటున్నా 70 km/h అని చెప్పేసి అంటున్నాం. 70 కిలోమీటర్లు గంటకి ప్రయాణించగలుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాము. ఏంటది, కారు అది. మరి కారు వేగంలో బైక్ వేగం అనేది ఎంత అంటున్నాడు, 7/5 అంటున్నాడు. అంటే 7 భాగాల మొత్తంలో 5 భాగాలుగా ఉంది అంటున్నాం. మరి ఇప్పుడు 7/5 అన్నప్పుడు 7 1s 7 10s రాస్తే వచ్చే వేగం ఎంత అంటే 50 km/h అనేది మనం వేగంగా తీసేసుకోవాలి. దేని వేగం అంటున్నా, బైక్ యొక్క వేగం అని చెప్పేసి రాస్తున్నాను. మరి బైక్ వేగం 50 km/h గా ఉంది. మరొక కండిషన్ ఏమని ఇచ్చాడు, బైక్ వేగం మరియు రైలు యొక్క వేగం మధ్య నిష్పత్తి 5:9 గా ఉంటే అన్నాడు. మరి బైక్ వేగము 5 పార్ట్స్ ఉండి ట్రైన్ వేగము 9 పార్ట్స్ ఉన్నప్పుడు బైక్ వేగం అనేది 50 ఉన్నప్పుడు అంటే 5 పార్ట్స్ కి 50 km/h గా ఉంటే మరి 9 పార్ట్స్ కి ఎంత వస్తామంటే 90 km/h గా రాస్తున్నాం అర్థం. మరి 90 km/h అనేది దేని యొక్క వేగం అంటున్నా, ట్రైన్ యొక్క వేగము. రైలు వేగం ఎంత అంటే 90 కిలోమీటర్లు ప్రతి గంటకి అని చెప్పేసి అర్థం. మరి 90 km/h వేగంతో 5 గంటల్లో ప్రయాణించగలిగే మొత్తము దూరం అనేది ఎంత అంటే 450 కిలోమీటర్ దూరాన్ని ఆ రైలు ప్రయాణిస్తుందని చెప్పేసి తీసేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి, కారు వేగం అనేది 560 km ఫర్ 8 అవర్స్ అంటున్నాం. అంటే 1 అవర్కి ఎంత అంటున్నా 70 km/h. మరి ఈ 70 km/h లో బైక్ యొక్క వేగం అనేది 7/5 గా ఉంది అంటే 50 km/h గా ఉంది అని అర్థం. మరి ఈ బైక్ వేగానికి ట్రైన్ వేగానికి ఉన్న రేషియో ఎంత అంటున్నా 5:9 రాసినప్పుడు 5 పార్ట్స్ కి 50 km బైక్ వేగంగా ఉంటే 9 పార్ట్స్ కి ఎంత అంటే 90 km ఉన్నప్పుడు అది 5 గంటల్లో ప్రయాణించే దూరం ఎంత అంటున్నాం 450 km అనేది ట్రైన్ ప్రయాణించాల్సిన దూరంగా రాసేసుకోవాలి. సో మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ 450 km అనేది ఆప్షన్ తీసేసుకోవాలి. సో ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 స్టేషన్లు ఏ మరియు బి ల మధ్య దూరము 240 km. ఎల్ మరియు డబ్ల్యూ అనే 2 కార్లు ఏ నుండి బి నుండి ఒకే సమయంలో బయలుదేరి ఎదురెదురుగా ప్రయాణిస్తే ఒకదానొకటి దాటకు పట్టే కాలము 2 గంటలంట. ఇంకా ఆ రెండు కార్లు ఏ మరియు బి ల నుండి ఒకే సమయంలో బయలుదేరి ఒకే దిశలో ప్రయాణిస్తాయి. డబ్ల్యూను ఎల్ దాటకు పట్టే సమయం అనేది 8 గంటల సమయం పడుతుందంట. అప్పుడు కార్ ఎల్ యొక్క వేగం అనేది ఎంత అని క్వశ్చన్ చేశాడు. సో ఆప్షన్స్ 45 km/h, 50 km/h, 75 km/h అండ్ 80 km అని చెప్పేసి రాస్తున్నాం. మరి క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ అనే ఒక స్టేషన్ కి బి అనే ఒక స్టేషన్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది మనము ఎంత అని రాస్తున్నాం అంటున్నా. సో వాటి మధ్య దూరం అనేది మనకి 240 km గా రాస్తున్నాం అంట. అంటే డిస్టెన్స్ మనకి 240 km అనేది ఉంది. అందులో
డబ్ల్యూ మరియు ఎల్ అనే రెండు కార్లు ఉన్నాయంటున్నాడు. డబ్ల్యూ మరియు ఎల్ అనే రెండు కార్లు, ఎల్ మరియు డబ్ల్యూ అనే రెండు కార్లు, సారీ ఎల్ అనేది మరియు డబ్ల్యూ అనేది రెండు కార్లు ఉన్నాయంట. ఈ రెండు కూడా అపోజిట్ లో ప్రయాణించినప్పుడు ఒకదాన్ని ఒకటి కలుసుకోవడానికి పట్టే సమయం మనకి ఎంత అంటున్నామంటే 2 గంటల్లో కలుస్తున్నాయి అన్నాడు. మరి రెండు స్పీడ్స్ మనకి అపోజిట్ లో వస్తున్నప్పుడు ఏర్పడే సాపేక్ష వేగము దాన్ని మనం రిలేటివ్ స్పీడ్ అంటాం. అపోజిట్ లో వస్తే మనం తీసుకోవాల్సిన స్పీడ్స్ మనము ప్లస్ చేస్తామా మైనస్ చేస్తామా అంటే ప్లస్ చేయాలి. మరి ఇప్పుడు రెండు కార్లు కూడా ఎల్ మరియు డబ్ల్యూ రెండు వేగాలు కూడా ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి వాటిని కలుపుతున్నాను. వాటి వేగము అంటే డిస్టెన్స్ 240 కిలోమీటర్ కి అవి తీసుకున్న టైం అనేది 2 అవర్స్ అంటున్నాను కలుసుకోవడానికి. సో రెండు యొక్క మధ్యలో సాపేక్ష వేగం మనకి ఎంత ఏర్పడింది అన్నాను. సో రెండు ఎల్ మరియు డబ్ల్యూ కలిస్తే మనకి వచ్చే వేగం ఎంత అంటే 120 కిలోమీటర్ పర్ అవర్. మరి రెండు కూడా ఒకే వైపున ప్రయాణిస్తున్నప్పుడు అంటే రెండు కూడా ఒకే వైపున ప్రయాణిస్తున్నప్పుడు దేనిని ఏది దాటుతున్నాం? డబ్ల్యూను ఎల్ దాటడానికి. డబ్ల్యూ అనే దానిని ఎల్ దాటడానికి అంటే డబ్ల్యూ స్పీడ్ తక్కువ ఉండి ఎల్ అనేది ఎక్కువ ఉంది అన్నట్టు కదా. సో డబ్ల్యూ మనకి దాటుతున్నాము, డబ్ల్యూ అనే వెహికల్ ని మనము ఎల్ క్రాస్ చేస్తున్నాము అంటే దాని మీనింగ్ ఏంటి? ఎల్ స్లో అంటే డబ్ల్యూ అనేది స్లోగా వెళ్తుంది, ఎల్ అనేది మనకి ఏంటంటే ఫాస్ట్ స్పీడ్ తో వెళ్తుంది అర్థం. సో ఇప్పుడు మనకి ఒకే స్పీడ్ లో ట్రావెల్ చేస్తాయంట. ఇదే 240 కిలోమీటర్ డిస్టెన్స్ కి అవి రెండు కూడా కలుసుకునే సమయం అనేది ఇప్పుడు ఎన్ని అవర్స్ అంటున్నా? 8 అవర్స్ టైం పడుతుంది అంటున్నాడు. సో చూడండి ఎన్ని గంటల సమయం పట్టినప్పుడు మనం చెక్ చేస్తే 240/8 అని అంటే వచ్చే స్పీడ్ ఎంత? 30 కిలోమీటర్ పర్ అవర్. మరి మనకి కావాల్సింది ఎల్ యొక్క వేగమా డబ్ల్యూ యొక్క వేగమా క్వశ్చన్ లో చూడండి. సో అప్పుడు కార్ ఎల్ యొక్క వేగం అనేది ఎంత అంటున్నాడు. మరి రెండు వాల్యూస్ ని కలిపినప్పుడు 120, వాటి మధ్య భేదము 30 వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి లార్జెస్ట్ వన్ ఎల్ వాల్యూ కావాలి అని అంటే ఎల్ వాల్యూ మనకి లార్జెస్ట్ వన్ కావాలంటే 120 + 30 అంటే 150. మరి 150 ని హాఫ్ చేస్తే వచ్చే ఎంత అంటున్నా? 75 కిలోమీటర్ పర్ అవర్. 75 కిలోమీటర్ పర్ అవర్. మరి ఇన్ కేస్ డబ్ల్యూ యొక్క వేగం అనేది ఎంత అని అడిగారు అనుకోండి. మరి అప్పుడు మనం ఇందాక ప్లస్ చేస్తే మనకి 150 వచ్చింది, మరి మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 90/2 రాస్తాం అనుకోండి, వచ్చే వాల్యూ ఎంత అంటే 45 కిలోమీటర్ పర్ అవర్. అంటే ఇప్పుడు ఎల్ అనే కార్ యొక్క వేగం ఎంత అంటే 75 కిలోమీటర్ పర్ అవర్ గా తీసేసుకోవాలి. సో మీకు తీసుకోవాల్సిన ఆప్షన్ ఎంత అంటే సో థర్డ్ ఆప్షన్ 75 కిలోమీటర్ ప్రతి గంటకి ప్రయాణిస్తుందని చెప్పేసి తీసేసుకోవాలి. సో ఆప్షన్ ఇస్ థర్డ్ వన్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఉద్యోగి అతని మోటార్ సైకిల్ను గంటకి 40 కిలోమీటర్ల వేగంతో నడిపితే అతని ఆఫీసుకు 12 నిమిషంలో ఆలస్యంగా చేరుతాడు. మరియు అతని మోటారు సైకిల్ను గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడిపితే అతని ఆఫీస్కి సరైన సమయంలో చేరుకుంటున్నాడు. అయితే అతను ఇంటి నుండి ఆఫీస్కి గల దూరం అనేది ఎంత అంటున్నాడు. మరి కండిషన్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ టర్న్లో అతను వెళ్ళిన స్పీడ్ ఎంత అంటున్నాడు? 40 కిలోమీటర్ పర్ అవర్. అక్కడ మనకి టైం ఏమవుతుంది? 12 నిమిషాలు ఆలస్యం అంటే ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నాం అర్థం. ఆలస్యం ఇన్ ద సెన్స్ మనం తీసుకోవాల్సింది ప్లస్ అని చెప్పేసి తీసుకుంటాము. గమనించండి, మరి ఫస్ట్ వన్ 40 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ట్రావెల్ చేసినప్పుడు అతను తీసుకున్న టైం అనేది 12 నిమిషంలో ఆలస్యము. నెక్స్ట్ వన్ అతను మెయింటైన్ చేసిన స్పీడ్ ఎంత అంటున్నా? 50 కిలోమీటర్ పర్ అవర్. అప్పుడు టైం అనేది కరెక్ట్ టైం రీచ్ అయ్యాడంటే ఆలస్యము లేదు, ముందు లేదు. సో తీసుకోవాల్సిన టైం ఇంటర్వల్ గ్యాప్ ఎంత అంటే 0గా రాస్తున్నాను. మరి డిస్టెన్స్ ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి అయినా కూడా డిస్టెన్స్ మనకి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను? డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే ఫార్ములాని యూజ్ చేస్తున్నాను. మరి డిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంటే స్పీడ్ టైం అనేది అంటే వేగము మరియు కాలం అనేది ఏ విధంగా ఉంటాయంటే ఆ విలోమానుపాతంలో ఉండాలి. అంటే ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీగా ఉంటాయని అర్థం. అంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినప్పుడు తక్కువ కాలంలో చేరుకుంటాము, అంటే త్వరగా చేరుకుంటాము. తక్కువ వేగంతో ప్రయాణిస్తే ఎక్కువ సమయం అనేది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు 40-50కి స్పీడ్ రేషియో రాస్తే ఏమని రాయొచ్చు అంటున్నా? 4:5 అని చెప్పేసి రాస్తున్నా. మరి కమింగ్ టు టైం రేషియో వస్తే వచ్చే ఎంత అంటే 5:4 అని చెప్పేసి అని రాయొచ్చు. 5:4 రేషియో అని చెప్పేసి అని రాస్తున్నాను. మరి మనకి అడిగింది ఏంటి? డిస్టెన్స్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. మరి డిస్టెన్స్ అనేది ఎంత అన్నప్పుడు 4 పార్ట్స్ టైం 5 పార్ట్స్ టైం అంటే 4 పార్ట్స్ కి 5 పార్ట్స్ ఉన్న టైం గ్యాప్ ఎంత అంటే 12 మినిట్స్ కదా. అంటే 4 నుంచి 5కి ఉన్నటువంటి భాగం ఎంత అంటే 1 పార్ట్ కి 12 నిమిషాల కాల వ్యవధి ఉన్నప్పుడు అది ఎలా చెప్తున్నాము? ఇతను వచ్చిన టైంకి ఇతను వచ్చిన టైంకి తేడా ఎంత ఉందంటే 12 నిమిషాల టైం ఉంది కాబట్టి. మరి 5 భాగాలు అని అంటే ఒక భాగానికి 12 వస్తే 5 భాగాలకి ఎంత వస్తుంది అంటే 60 నిమిషాలు అని చెప్పేసి రాయొచ్చు. మరి 60 నిమిషాలు సమయం అనేది పట్టింది అన్నప్పుడు అది టైం అనేది 60 నిమిషాలు పట్టింది అంటున్నా. ఎంత స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు 40 స్పీడ్తోని. మరి 40 స్పీడ్తో 1 అవర్ అన్నట్టే కదా మనం తీసుకోవాల్సింది. 60 మినిట్స్ అంటే తీసుకోవాల్సిన టైం ఎంత అంటే 1 అవర్.
మరి 40 స్పీడ్తో 1 అవర్ టైంలో వెళ్ళే డిస్టెన్స్ అనేది ఎంత అంటే 40 km అనేది ఆన్సర్ వస్తున్నాం. సార్ మీరు 5 పార్ట్స్కి టైం కనుక్కున్నా వచ్చే ఆన్సర్ 40 km ఉంటుంది. మరి ఇన్ కేస్ 4 పార్ట్స్కి కనుక్కున్నా కూడా ఆన్సర్ అనేది మనకి ఎంత వస్తుంది చెక్ చేయండి. 12 అనేది ఒక భాగానికి ఉన్నప్పుడు 4 పార్ట్స్కి ఎంత అంటే 48 మినిట్స్ అని రాస్తున్నాను. మరి 48 మినిట్స్ అనేది ఎంత స్పీడ్తో వెళ్ళినప్పుడు 50 km/h స్పీడ్తో. మరి 50 స్పీడ్తో 48 అని అంటే బై 60 వస్తుంది, ఎందుకంటే హవర్స్గా మార్చాలి కాబట్టి. 12 4s 12 5s 5 1s 5 10s 4 10s అంటే ఎంత వస్తుంది? అగైన్ 40 km గానే వస్తుంది. సో తీసుకోవాల్సిన డిస్టెన్స్ అంటే మన డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే 40 km ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆఫీస్ టు హోమ్ అని చెప్పేసి రాయాలి. సో దీన్ని తీసుకోవాల్సిన డిస్టెన్స్ అనేది ఎంత అంటున్నాం అంటే 4th ఆప్షన్ 40 కిలోమీటర్ ఇస్ ద ఆన్సర్. సో 4th ఆప్షన్ ఏమన్నా వస్తున్నాము 40 km అనేది ఆన్సర్ రాయాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అంట ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి ప్రశ్నలో ఒక ప్రవచనము దాని వెంబడి 1 మరియు 2 అనే అనుమతులను ఇవ్వబడినది. దత్త ప్రవచనాన్ని ఏ అనుమతి లేదా అనుమతులు అనుసరిస్తాయో మీరు నిర్ధారించండి. అంటే ఫస్ట్ వన్ అనుమతి అనుసరిస్తే మనం సమాధానం 1 అని తీసేసుకోవాలి. సెకండ్ వన్ అనుమతి అనుసరిస్తే సమాధానం 2 అని చెప్పి తీసేసుకోవాలి. ఒకవేళ 2 అనుసరించకపోతే థర్డ్ తీసుకోవాలి. 2 కూడా అనుసరిస్తాయి అని అనుకుంటే తీసుకోవాల్సింది 4th వన్. సో మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీకు ఇచ్చిన ఆ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ లో ఫస్ట్ వన్ కంక్లూజన్ అనేది కరెక్ట్ అయింది అనుకోండి, సో మీరు ఏం చేయాలి ఫస్ట్ వన్ తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ అయితే సెకండ్ వన్ తీసేసుకోవాలి. 2 రాంగ్ అయ్యా అనుకోండి, ఆ 2 కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అని అనుకుంటే మీరు తీసుకోవాల్సింది థర్డ్ ఆప్షన్ అంట. ఇన్ కేస్ 2 కరెక్ట్ అయితే తీసుకోవాల్సింది 4th ఆప్షన్ అంట. ఓకేనా? సో ఫస్ట్ వన్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే అన్ని దీర్ఘ చతురస్రాలు సమాంతర చతుర్భుజాలే అని అంటున్నాడు. సో దానికి ఇచ్చినటువంటి అనుమతి 1 ఏంటంటే ఏ సమాంతర చతుర్భుజం కూడా దీర్ఘ చతురస్రం కాదు అంటున్నాడు. మరి సమాంతర చతుర్భుజం అనేది దీర్ఘ చతురస్రం కాదు అనడానికి ఛాన్స్ ఉందా అంటే సమాంతర చతుర్భుజం అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు మనకి సమాంతరంగా ఉండాలి, వాటి డయాగ్నల్స్ మనకి అన్ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసి అంటున్నాము. పారలలోగ్రామ్ అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే అపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉంటూ డయాగ్నల్స్ మనకి అన్ఈక్వల్ గా ఉండాలి అంటున్నాము. ఓకేనా? డయాగ్నల్స్ అన్ఈక్వల్ ఉండాలి. మరి రెక్టాంగిల్ మనకి ఎలా ఉంటాయంటే ఈక్వల్ గా ఉంటాయి. సో ఇది మనకి స్టేట్మెంట్ అవుతుందా అంటే కాదని చెప్పేసి చెప్పొచ్చు. సెకండ్ వన్ అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘ చతురస్రాలే అని అంటున్నాడు. మరి అన్ని కూడా సమాంతర చతుర్భుజాలు అంటే పారలలోగ్రామ్స్ అన్ని కూడా మనకి రెక్టాంగిల్స్ అవుతాయంటే కావని చెప్పేసి చెప్పొచ్చు. సపోజ్ ఇదొక పారలలోగ్రామ్ తీసుకున్నప్పుడు దీని డయాగ్నల్స్ మనకి సేమ్ ఉన్నాయంటే లేవు. మరి ఇప్పుడు ఈ కండిషన్ లో ఈ పారలలోగ్రామ్ మనకి రెక్టాంగిల్ అవుతుందా అంటే ఇది కూడా కాదు. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది, సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. సో తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే థర్డ్ వన్ ఇస్ ఆప్షన్ తీసేసుకోవాలి. అంటే మనము 2 రాంగ్ అయితే తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటున్నా థర్డ్ వన్ ఇస్ ఆన్సర్ తీసేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో వాట్స్ ద క్వశ్చన్ హియర్? జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బి ఒక వృత్తంపై ఉన్నటువంటి ఒక వ్యాసం యొక్క 2 అంత్య బిందువులు అంటున్నాడు. పి మరియు క్యూలు ఏ పి బి క్యూ ఒక చతుర్భుజం అయ్యేటట్లుగా వృత్తంపై గల ఏదైనా 2 బిందువులుగా ఏర్పడుతున్నాయి అన్నాము. అయినా ఈ అనుమతులు అనేది మనకి ఏమని ఇచ్చాడు అని అంటే ఫస్ట్ వన్ యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏక్యూబి అని ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆప్షన్ లో. కమింగ్ టు సెకండ్ వన్ వచ్చేసి యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్స్ యాంగిల్ క్యూబిపి అని చెప్పేసి ఇచ్చారు. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఏంటని చెప్పి చేస్తే ఒక సర్కిల్ పైన మనకి ఉన్నటువంటి డయామీటర్ కి 2 పాయింట్స్ ఇచ్చారు. డయామీటర్ కి 2 పాయింట్స్ అనేది ఏ కామా బి అనేవి ఇచ్చారంట. మరి ఈ 2 పాయింట్స్ ఒకటి పి అనే పాయింట్, ఒకటి క్యూ అనే పాయింట్ ఏర్పడింది అంటున్నాను. అది కోఆర్డినేటర్ గా ఫామ్ కావడానికి ఇలా కోఆర్డినేటర్ ఫామ్ అయింది అంటున్నాము. కోఆర్డినేటర్ అనేది ఫామ్ అవుతుంది అంటే జస్ట్ 4 సైడ్స్ ఉన్నాయి కానీ ఏ షేప్ అని చెప్పేసి ప్రాపర్ మనం మెన్షన్ చేయలేదు. జాగ్రత్త రండి, ఇది పి అనే పాయింట్ అంటున్నాడు, ఇది క్యూ అనే పాయింట్ అంటున్నారు. ఈ క్యూ అనే పాయింట్ తో ఒకటి, పి అనే పాయింట్ తో ఒకటి కలిపి ఈ ఏ బి 3 అంటే 4 పాయింట్స్ కలిపి ఒక కోఆర్డినేటర్ అంటే చతుర్భుజం అనేది ఫామ్ అయినప్పుడు ఈ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఏపీబి అండ్ ఏక్యూబి అనే వాల్యూస్ అంట సమానంగా ఉంటాయి అంటున్నారు. యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్స్ క్యూబిపి అంటున్నారు. యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్స్ యాంగిల్ క్యూబిపి అని చెప్పేసి అంటున్నారు.
మరి గమనించినప్పుడు డయామీటర్ పైన ఉన్నటువంటి లైన్స్ అనేది మనకి ఎప్పుడు కూడా మనకి యాంగిల్స్ సమానంగా ఉంటాయంటే ఉండడానికి ఛాన్స్ లేదు. ఈ యాంగిల్స్ మనకి సమానంగా ఫార్మేషన్ అవుతుందా అంటే అవడానికి ఛాన్స్ లేదు. కానీ ఈ పి అనే యాంగిల్, క్యూ అనే యాంగిల్ మనకి కంపల్సరీ ఏ విధంగా ఉండాలంటే సమానమైన యాంగిల్స్ అనేది కలిగి ఉంటాయి. కాబట్టి తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ గా తీసేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ ఏమంటున్నాము, ఒక స్తూపము దానిపై భాగం ఉన్నది ఒక శంకు ఆకారంలో బోర్లించినట్లుగా ఉంది అన్నాడు. ఆయన శంకు యొక్క భూవైశాల్యానికి సమానమైన భూవైశాల్యం ఉన్నటువంటి శంకు అనేది ఉంది అంటున్నాము. ఆ స్తూపం యొక్క వ్యాసార్థము మరియు ఎత్తులు వరుసగా 2√6 మీటర్స్ మరియు 14 మీటర్లు, మరియు శంకు యొక్క ఎత్తు అనేది 5 మీటర్లు అయితే గోపురం యొక్క ప్రక్కతల వైశాల్యము విచ్ మీన్స్ పార్శ్వతల లాటరల్ సర్ఫేస్ ఏరియా విచ్ మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఏమని అడుగుతున్నాము. చూడండి, ఒక సిలిండర్ పైన శంకుని మనము ఇన్వర్ట్ చేసినట్టుగా ఇలా ఒక ఆకారం ఉంది అంట. ఇందులో ఈ ఈ స్తూపం యొక్క వ్యాసార్థము వచ్చేసి మనకి ఏమని ఇచ్చారు అంటున్నాను, 2√6 అని ఇచ్చారు. 2√6 అని ఇచ్చారు. మరి కమింగ్ టు ఈ స్తూపం యొక్క ఎత్తు వచ్చేసి మనకి ఏమని రాస్తున్నాము, 14 మీటర్లుగా రాస్తున్నామంట. 14 మీటర్స్ గా రాయాలంటున్నాం. ఓకే, ఇది కూడా క్లియర్. అండ్ శంకు ఎత్తు వచ్చేసి మనకి ఏమని తీసుకుంటున్నాం అంటే 5 మీటర్లు అని చెప్పేసి రాస్తున్నామంట. ఇది వచ్చేసి 5 మీటర్లుగా రాయాలి. మరి దీని మొత్తము ప్రకతల వైశాల్యం ఫార్ములా అనేది వాల్యూ అనేది ఎంత అని అడుగుతున్నాం. మరి మొత్తం ప్రకతల వైశాల్యం కావాలి అని అంటే జాగ్రత్తగా గమనించండి. మరి ఇప్పుడు ఈ వాల్యూకి మనము ప్రకతల వైశాల్యం కావాలంటే శంకు యొక్క ప్రకతల వైశాల్యం అంటే πr/l అని రాస్తాము. అండ్ దీని వాల్యూమ్ అంటే దీని యొక్క ప్రకతల వైశాల్యం కావాలంటే 2πr/h అని చెప్పేసి రాస్తున్నాను. మరి గమనిస్తే πr ని కామన్ తీసామనుకోండి, మరి ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే l+2h అని చెప్పేసి రాయొచ్చు. l+2h గా రాయొచ్చు. మరి గమనించండి, ఇక్కడ 5 అనేది మనకి ఏంటంటున్నాము, ఆడ్ నెంబర్ కదా. మరి l అనే విలువ కావాలి అని అంటే 5 అనేది మనకి ఆడ్ నెంబర్. ట్రిప్లెట్స్ ని యూజ్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. మరి 5 అనేది ట్రిప్లెట్ ఏ విధంగా వస్తుందంటే 5 కి స్క్వేర్ ఎంత అంటే 25. 25 లో హాఫ్ అనేది ఏమని రాయొచ్చు, 12.5 అని రాయొచ్చు. మరి 12.5 అంటే ఒకటి 12 రాసేసుకుంటే మరొకటి ఎంత ఉండాలి, 13 ఉండాలి. మరి ఇక్కడ 12 వచ్చే ఛాన్స్ ఉందానంటే అది వచ్చే ఛాన్స్ అనేది కనబడట్లేదు. ఎందుకంటే 2√6 అనేది ఇక్కడ వాల్యూ వస్తుందంటే 2√6 అనేది మనం స్క్వేర్ వేసామనుకోండి, స్క్వేర్ చేస్తే 4 × 6 అంటే ఎంత వస్తుంది, 24 వస్తుంది. 4 × 6 అంటే 24 వస్తుంది. మరి 24 వచ్చింది, ఇక్కడ 24 వస్తుంది అంటున్నాను. డైరెక్ట్ మనం ఇక్కడ L కూడా ఏమన్నా రాయొచ్చు అంటున్నాము, L² r² + h² అని రాయొచ్చు. మరి వాట్ ఇస్ ది r² అంటే 2√6 ఆఫ్ 4² అంటే 4 × 6 అంటే 24 ప్లస్ h అంటే 5² అంటే 25 అని రాస్తున్నాను. మరి 24 + 25 అంటే 49. మరి 49 అని అన్నప్పుడు తీసుకోవాల్సిన L వాల్యూ ఎంత అంటే 7. మరి తీసుకోవాల్సిన L వాల్యూ ఎంత వస్తుందంటే 7 గా తీసేసుకోవాలి. L వాల్యూ 7 గా రాసేసినప్పుడు మరి 5 అంటే ఎంత, 22/7 ఇంటూ వాట్ ఇస్ ది రేడియస్ అంటే 2√6 అండ్ L మీన్స్ 7 + 2 × h అంటే 2h ఎంత ఉంది, 14. 2 14s are 28. మరి చెక్ చేయండి, 7 1s are 7 + 28 అంటే 35. 7 5s are క్యాన్సిల్ చేస్తున్నాను. 5 2s అంటే 10 10 22s అంటే 220√6 అనేది మనకు వచ్చే మీటర్ స్క్వేర్ ఇస్ ఆ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 220√6. ఆప్షన్ సెకండ్ వన్ అనేది ఆన్సర్ గా తీసేసుకోవాలి. చూడండి, ఈ ఆబ్జెక్ట్ కి మనం కర్వ్డ్ సర్ఫేస్ కనుక్కుంటేనే టోటల్ ఈ ఫార్మ్ అయినటువంటి మొత్తం ఆబ్జెక్ట్ కి మనం కనుక్కోవచ్చు. కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కున్నప్పుడు మాత్రమే మనకి ప్రకతల వైశాల్యం అనేది కనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ 220√6. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐస్ క్రీమ్ తో నింపబడిన ఒక శంకు యొక్క పై భాగంలోని ఐస్ క్రీమ్ బోర్లించిన అర్ధగోళం లాగా ఉంది అంటున్నాను. శంకు యొక్క ఎత్తు వ్యాసార్థాలు వరుసగా 13 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు అయితే ఆ ఐస్ క్రీమ్ యొక్క ఘన పరిమాణం ఎంత అని అడుగుతున్నాం. మరి మనము తినేటువంటి ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్ అనే దాంట్లో ఐస్ క్రీమ్ ని ఫిల్ చేసినప్పుడు పై భాగం మనకి ఏ విధంగా వస్తుంది అంటున్నాము, ఈ ఆకారంలో మనకి ఏర్పడుతుంది అంట. బోర్లించిన అర్ధగోళాకారంలో ఉంది అంటున్నాము.
ఓకే, ఈ భాగం యొక్క రేడియస్ మనము ఎంత అని ఇచ్చాడు అంటున్నా? రేడియస్ వచ్చేసి వ్యాసార్థాలు, ఎత్తు మరియు వ్యాసార్థాలు. వ్యాసార్థము మనకి 4గా ఉంటే హైట్ వచ్చేసి మాత్రం మనకి ఎంత అంటున్నాం? 13 సెంటీమీటర్గా ఉంది అంటున్నాము, 13 సెంటీమీటర్లుగా ఉంది అంటున్నాము. అయితే ఈ ఐస్ క్రీమ్ యొక్క ఘనపరిమాణం అనేది ఎంత అంటున్నాం? మరి అబ్జర్వ్ చేయండి, దీంట్లో నింపబడిన మొత్తం ఐస్ క్రీమ్ యొక్క పరిమాణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్ భాగాన్ని నింపాలి, తర్వాత ఈ అర్ధగోళాకారం భాగాన్ని నింపాలి. మరి కోన్ యొక్క అంటే శంకు యొక్క ఘన పరిమాణం అంటే ఫార్ములా ఏమని రాయొచ్చు? 1/3 πr² అని చెప్పేసి రాయొచ్చు. πr² h అని చెప్పేసి రాస్తున్నాను. దానితో పాటు మరి అర్ధగోళాకారం యొక్క ఘన పరిమాణము అంటే వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ అంటే ఏమని వస్తుందంటే 2/3 πr³ అని చెప్పేసి రాయొచ్చు. మరి πr² πr³ లో రెండిట్లో కామన్ టర్మ్ ఏంటంటే πr² అనేది కామన్ రాస్తున్నాను, యాజ్ వెల్ యాజ్ 1/3 ని 1/3 కూడా కామన్ గా రాసేసాక మరి ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుందంటే h ఉంటుంది, ఇక్కడ వచ్చేసేమో 2 × r ఉంటుంది. మరి 1/3 × π అంటే 22/7, r² అంటే రేడియస్ ఇస్ 4, నేను 16 అని రాస్తున్నాను డైరెక్ట్ గా. అండ్ h ప్లస్ అంటే h అంటే ఎంత ఉంది? 13 ప్లస్ 2 × r అంటే 2 4s 8 అని చెప్పేసి రాస్తున్నాను. 13 ప్లస్ 8 అంటే 21, 7 1s 7, 3s 21, అండ్ 3 కి 3 గెట్ క్యాన్సిల్, 16 2s 32 అని అంటే 352 అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 352 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఘన పరిమాణము. అంటే మనము నింపబడినటువంటి ఐస్ క్రీమ్ ఘన పరిమాణము ఎంత అంటే 352 సెంటీమీటర్ క్యూబ్ అనేది ఘన పరిమాణాన్ని తీసేసుకోవాలి. ఎలా వస్తుంది అంటున్నాము? శంకు ఆకారం నింపాలి, అర్ధగోళాకారం నింపాలి, రెండింటిని నింపుతున్నాం కాబట్టి రెండింటిని కలిపితే మనకు వచ్చే ఎంత అంటే 352 సెంటీమీటర్ క్యూబ్ గా రాయాలి. సో ఆన్సర్ ఇస్ 352 సెంటీమీటర్ క్యూబ్. మీ ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే థర్డ్ ఆప్షన్ గా తీసేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 14 సెంటీమీటర్ల అంచును కలిగిన ఒక కొయ్య ఘనము నుండి గరిష్ట పరిమాణము కలిగిన ఒక లంబ వృత్తీయ శంఖమును చెక్కారు. ఘనము నుండి తొలగించిన భాగము యొక్క ఘన పరిమాణం v అయితే ఆ 3v అనే విలువ ఎంత అంటున్నాం? సో క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఒక ఘనాకార చెక్క దిమ్మ నుండి ఘనము షేప్ లో ఉన్నటువంటి క్యూబ్ షేప్ లో ఉన్నటువంటి ఒక వుడెన్ పీస్ నుంచి మనము ఏం చేస్తున్నామంట? ఒక రైట్ సర్క్యులర్ కోన్ ని మనము చెక్కుతున్నాం అన్నాడు. సో దాన్ని గమనిస్తే ఇక్కడ రైట్ సర్క్యులర్ కోన్ ని మనము చెక్కినప్పుడు ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. ఇందులో అది కూడా మాక్సిమం వాల్యూమ్ ఉన్నటువంటి శంకుని మనం ప్రిపేర్ చేస్తున్నామంట. మరి ఈ ఏరియా మనం ప్రిపేర్ చేస్తున్నామంటే ఈ పార్ట్ మనం ప్రిపేర్ చేస్తున్నాము అన్నాడు. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటున్నా? ఈ వుడెన్ బాక్స్ నుంచి. దాన్ని మనం తీసేశాక రిమైనింగ్ భాగం ఏదైతే ఉంటుందో, తొలగించిన భాగం ఏదైతే ఉంటుందో, ఆ తొలగించిన భాగం అనేది v అయితే 3v విలువ అనేది ఎంత అనేది క్వశ్చన్. ఇప్పుడు గమనించండి, శంకుని మనం తయారు చేస్తున్నప్పుడు ఇది గరిష్ట పరిమాణం ఉండాలంటే భుజం యొక్క ఘనం యొక్క భుజము అనేది మనకి ఎంత ఉంటుందో దీని యొక్క వ్యాసార్థము కూడా అంటే వ్యాసము కూడా మనకి అంతే ఉండాలి కదా. అంటే ఇప్పుడు కోన్ యొక్క ప్రిపేర్ చేసిన కోన్ యొక్క డయామీటర్ ఎంత అంటే 14 సెంటీమీటర్ అండ్ హైట్ ఎంత వస్తుందంటే మాక్సిమం హైట్ అనేది దీని యొక్క ఎత్తు ఎంత ఉంటుందంటే 14 సెంటీమీటర్లు. కాబట్టి శంకు యొక్క ఎత్తు కూడా మనం ఎంత తీసుకోవచ్చు? గరిష్టంగా 14 సెంటీమీటర్ గా తీసుకోవచ్చు. అండ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది మనకి ఏర్పడినటువంటి అంటే ఏర్పడినటువంటి ఘన పరిమాణంగా ఈ విధంగా ఉంటాయి. అంటే ఇది మనకి ఏర్పడిన ఘన పరిమాణం అయితే మిగిలిన ఘన పరిమాణం అంటే ఏం చేస్తున్నాము? ఘనం యొక్క ఘన పరిమాణము నుంచి నేనేం చేస్తున్నా? మిగిలిన ఘన పరిమాణము దీని యొక్క ఘన పరిమాణం నేను మైనస్ చేస్తున్నా. దాని ఘన పరిమాణం అనేది ఏమని తీసుకోవాలి? 1/3 × πr² h అని చెప్పేసి రాస్తున్నాను. πr² h అని చెప్పేసి రాస్తున్నాను. మరి a క్యూబ్ అంటే 14 క్యూబ్ మైనస్ 1/3 × π అంటే 22/7 × r² అంటే ఇక్కడ డయామీటర్ మనకి 14 వస్తే r ఎంత అంటే 14/2 హోల్ స్క్వేర్ ఇంటూ h అని చెప్పేసి రాస్తున్నాను. h అంటే మనకి ఎంత ఉంది? 14 గా రాసేస్తున్నాను. 14 అనేది రాసేస్తే మరి గమనించండి, 14² × 14 అంటే 14 క్యూబ్. మరి 14 క్యూబ్ ని నేను ఫస్ట్ కామన్ తీసేసాము అనుకోండి. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 మైనస్ 1/3 × 22/7 ×
14 స్క్వేర్ ఇంటూ 14 అంటే మనకి ఎంత వచ్చింది 14 క్యూబ్ అని రాసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చింది అంటే 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, 1/4 అనేది రాస్తున్నాను. మరి 2 2s are 2 11s are 2 2s are 2 11s are 14 cube into 1 minus 11 by 7 3s are 21 2s అంటే 42 అని రాస్తున్నాను. మరి ఇక్కడ దీన్ని సాల్వ్ చేసినప్పుడు 14 ఇంటూ అంటే ఇది మనకి వచ్చే వాల్యూ ఎంత అంటే v మాత్రమే కదా, అంటే ఘనము నుంచి ఏర్పరిచిన శంకువుని మనము మైనస్ చేస్తే వచ్చేది v అంటున్నాను. దానికి మనము ఇంటూ 3 టైమ్స్ అడుగుతున్నాడు కాబట్టి 3 అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మరి 3 ఇంటూ 14 క్యూబ్ అంటే 14 ఇంటూ 14 ఇంటూ 42 1s are 42 మైనస్ 11 అంటే 42 మైనస్ 11 అంటే తీసుకోవాల్సిన వాల్యూ ఎంత అంటే 31 బై 42 అని చెప్పేసి రాస్తున్నాను. 7 2s are 7 6s are 7 2s are 7 6 అని రాసేయచ్చు. ఓకేనా, 3 1s are 3 2s are 2 కి 2 గెట్ క్యాన్సిల్ 14 14s are 196 ఇంటూ 31 196 ఇంటూ 31. మనకున్న ఆప్షన్స్ లో వచ్చేసి జాగ్రత్త గమనిస్తే మనకున్న ఆప్షన్స్ లో చూడండి 2744 ఉంది ఒక ఆప్షన్, 2744. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 2744 అని ఉంది. అండ్ కమింగ్ టు సెకండ్ ఆప్షన్ వచ్చేసి 2025 అని వచ్చింది. అండ్ పాయింట్ సంథింగ్ సి అనే వాల్యూ వచ్చేసి మనకి ఏమని తీసుకుంటున్నాము 868 అని చెప్పేసి రాస్తున్నాము. అండ్ డి ఆప్షన్ వచ్చేసి మనం ఏమని రాస్తున్నాము అంటే 6076 గా రాస్తున్నాము. మరి ఇవి మొత్తం మల్టిపుల్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే 1s ప్లేస్ లో 1 into 6 అంటే మనకి వచ్చే ఆప్షన్ ఎంత ఓన్లీ 6 ఉండాలి కాబట్టి ఓన్లీ 6 అనేది మనకి ఆప్షన్ ఉండాలి కాబట్టి ఓన్లీ 1 6 అనేది ఎక్కడ వస్తుంది అంటే డి అనే ఆప్షన్ లో వస్తుంది. సో 6076 అనేది మనం తీసుకోవాల్సిన ఘన పరిమాణము. అంటే నీవు తయారు చేసిన కోన్ యొక్క ఘన పరిమాణాన్ని ఉన్నటువంటి మొత్తం ఘన పరిమాణం నుంచి మైనస్ చేసినాక వచ్చే వాల్యూ v అయితే అది 3 into v అనే వాల్యూ విలువ ఎంత అడుగుతున్నాం. 3 into v అనే విలువని మనం రాసినప్పుడు 196 into 31 వస్తుంది. మరి 196 into 31 లో మనము 6 into 1 రాస్తే 1 ప్లేస్ లో 1 రావాలి, 6 అనేది రావాలి కాబట్టి 1 ప్లేస్ లో 6 అనే ఆప్షన్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే డి అనే ఆప్షన్ కాబట్టి సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ 6076 గా రాస్తున్నాం. ఓకే అండి, క్వశ్చన్ చూడండి. 3 అంగుళాల వ్యాసార్థము 8 అంగుళాల ఎత్తు కల ఒక లంబ వృత్తీయ లోహపు స్తూపాన్ని కరిగించి ఆ స్తూపం యొక్క ఆధారానికి సమానమైన ఆధారం కలిగిన సర్వసమాన అర్ధగోళాలుగా తయారు చేశారు. అంటే పోసారంటే తయారు చేశారని చెప్పేసి అర్థం. ఆ విధంగా రూపొందించినటువంటి అర్ధగోళాల సంఖ్య అనేది ఎంత అంటున్నాం. మరి చూడండి, స్తూపాకారంలో ఉన్నటువంటి ఒక ఇనుప కడ్డీని కావచ్చు లేకంటే ఒక లోహాన్ని కావచ్చు, దాని యొక్క 3 అంగుళాల వ్యాసార్థము 3 inches అంటున్నాము. 3 inches అండ్ 8 inches అని చెప్పేసి అని రాస్తున్నాం. మరి ఈ విధంగా ఉన్న లోహాన్ని మనం కరిగించి ఒక గోళాకారంగా తయారు చేస్తున్నామంట, దాని వ్యాసార్థము కూడా 3 అంగుళాలుగానే ఉంది అంటున్నారు. అయితే ఆ విధంగా తయారు చేసినటువంటి ఆ అర్ధగోళాల సంఖ్య అనేది అంటే గోళాల సంఖ్య అనేది అర్ధగోళాలుగానే తయారు చేస్తారంటున్నాం. సో హెమిస్ఫియర్ అని ప్రిపేర్ చేస్తారంటున్నాం. దీని వ్యాసార్థం కూడా మనకి ఎంత అంటున్నాం అంటే 3 అని చెప్పేసి అని రాస్తున్నామంట. మరి ఈ విధంగా ఉన్న దానిని ఇలా తయారు చేస్తుంటే మనకి ఇటువంటి అర్ధగోళాలు మనకి ఎన్ని ఏర్పడతాయి అంటే గమనించండి. మరి దీని ఘన పరిమాణం ఫార్ములా ఎంత అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి దీని ఘన పరిమాణం ఫార్ములా ఎంత అంటే 2/3 పై ఆర్ క్యూబ్ అని చెప్పేసి రాస్తున్నాను. మరి పై వాల్యూ కామన్ టర్మ్ క్యాన్సిల్ చేస్తున్నాను. మరి ఇక్కడ రేడియస్ ఇక్కడ ఎంత ఉందో సేమ్ యాజ్ ఇక్కడ అంత ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ ని ఆర్ క్యూబ్ తో క్యాన్సిల్ చేస్తే మరొక ఆర్ అనేది ఉంటుంది. మరి హెచ్ అనేది మనకి ఇక్కడ ఎంత అవుతుంది అంటున్నాను 8/2 ఇంటూ బై 3 కాబట్టి ఇంటూ 3 అని రాస్తున్నా. రేడియస్ మనకి ఎంత ఉందంటే 3 కాబట్టి 3 అని రాస్తున్నాను. 3 గెట్ క్యాన్సల్ 2 1s are 2 4s are. మనం ఇటువంటి అర్ధగోళాలు ఇటువంటి స్తూపం నుంచి ఎన్ని తయారు చేయొచ్చు అంటే 4 అర్ధగోళాన్ని తయారు చేయొచ్చు అని అర్థం. అంటే 3 అంగుళాల వ్యాసార్థము 8 అంగుళాల ఎత్తు ఉన్నటువంటి ఈ స్తూపం నుంచి కరిగించి అర్ధగోళాలుగా 3 అంగుళాల వ్యాసార్థం ఉన్నటువంటి అర్ధగోళాలుగా ఎన్ని తయారు చేయొచ్చు అంటే 4 అర్ధగోళాలను తయారు చేయొచ్చు అని అర్థం. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 4 అనేది ఆన్సర్ తీసుకోవాలి. ఓకే అండి. సో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్, 24 సెంటీమీటర్ల అంచు గల ఒక గట్టి ఇనుప ఘనమును కరిగించి 2 మిల్లీమీటర్ల మందము గల
దీర్ఘ చతురస్రాకారపు రేకును పోత పోసినారు అంటున్నాం. అంటే ఒక ఇనుప కడ్డీ, అంటే ఒక క్యూబ్ షేప్ లో ఉన్నటువంటి ఘనాకారంలో ఉన్నటువంటి ఇనుప కడ్డీని కరిగించి అంటాం 2 mm మందంగా ఉన్నటువంటి ఒక ఇనుప రేకుగా మనము తయారు చేసాము అంటున్నాడు. ఆ తయారు చేసిన రేకు యొక్క పొడవు వెడల్పుల మధ్య నిష్పత్తి 6:5. పొడవు 6 భాగాలు ఉంటే వెడల్పు 5 భాగాలు ఉండాలి. అప్పుడు L+B అనే విలువ ఎంత అని అడుగుతున్నాం. మరి గమనించండి, ఒక ఇనుప కడ్డీ ఉన్న అంచు మనకి ఎంత అంటున్నాం అంటే 24 సెంటీమీటర్. అంటే క్యూబ్ అనేది మనకి ఏ షేప్ లో ఉందంటున్నా, సైడ్ ఎంత ఉందంటున్నాం 24 సెంటీమీటర్ గా ఉంది. దీనిని ఒక ఇనుప రేకుగా తయారు చేసాము. కానీ పొడవు 6 వెడల్పు 5 భాగాలుగా ఉండి దాని యొక్క మందము మనకి ఎంత ఉంది అంటున్నాం 2 mm గా ఉంది అంటున్నారు. ఓకేనా, దాని యొక్క థిక్నెస్ మనం ఎంత అంటున్నాం అంటే 2 mm గా తీసేసుకోవాలి. మరి 2 mm అని అంటే ఇది సెంటీమీటర్ లో ఉన్నప్పుడు ఇదేమో రాస్తున్నా 2 mm ని 0.2 సెంటీమీటర్ గా రాసేస్తున్నాను. లేదా అంటే 2/10 సెంటీమీటర్ గా రాసేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇటువంటి దానిని ఈ విధంగా తయారు చేసాము అంటే దీని ఘనపరిమాణం ఎంత ఉంటుందో సేమ్ యాజ్ ఇస్ ఇక్కడ కూడా ఘనపరిమాణం అలానే ఉండాలి. మరి ఇప్పుడు ఘనపరిమాణం ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ L ఇంటూ బి ఇంటూ హెచ్. మరి ఏ క్యూబ్ అంటే 24 క్యూబ్ కాబట్టి 24 ఇంటూ 24 ఇంటూ 24. వాట్ ఈస్ ది L అని అంటే 2/10. సారీ, అది హెచ్ అంటే 2/10 గా తీసుకున్నాను. L ఇంటూ బి అంటే మనకి తెలీదు, L ఇంటూ బి అని చెప్పేసి అలానే ఉంచేసేయండి. మరి 2 1s 2 12s 2 1s 2 12s. మరి 24 24s అంటే మనకి 24 ఇంటూ 24 ఇంటూ 12 10s అంటే 120 ఈజ్ ఈక్వల్ ఏమన్నా రాస్తున్నా L ఇంటూ బి అని చెప్పేసి రాస్తున్నాము. మరి L ఇంటూ బి అనేవి రెండు కూడా ఉన్న రేషియో ఎంత అంటున్నా 6:5 రేషియోలో ఉన్నవి. మరి 6:5 రేషియోలో ఉన్న వాటిని మల్టిపుల్ చేస్తే రావాల్సిన వాల్యూ ఎంత అంటున్నా 24 ఇంటూ 24 ఇంటూ 120 రావాలి. మరి మల్టిపుల్ చేసినప్పుడు ఇవి రెండు రేషియోలు ఉన్నాయి కాబట్టి రెండు నెంబర్స్ ని మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ అని రాస్తున్నా. రేషియో ప్రపోర్షన్స్ లో డైరెక్ట్ మెథడ్ ఇది. మరి 24 ఇంటూ 120 ఆ రెండింటిని మల్టిపుల్ చేస్తే రావాల్సిన వాల్యూ ఇది. కానీ మల్టిపుల్ చేస్తే మనకి కనబడిన వాల్యూ చెప్పండి 6 5s అంటే 30 అనేది వస్తుంది. మరి 31s 34s. మనకి అడిగిన క్వశ్చన్ అనేది లెంత్ అడుగుతున్నాడా బ్రెడ్త్ అడుగుతున్నాడా అంటే రెండు అడగట్లేదు, L+B అనేది అడుగుతున్నాడు. L+B అంటే 6+5 అంటే 11 కాబట్టి ఇంటూ 11 రాస్తున్నా. మరి రెండు 24s ఉన్నప్పుడు రూట్ లో ఒక 24 రాస్తున్నా. 4 ఉంటే 2 అని రాస్తున్నా. 11 కాబట్టి 11 రాసేస్తున్నా. 24 2s అంటే 48 ఇంటూ 11 అంటే 4 8 12 అంటే 528 ఈజ్ ఆన్సర్. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 528. L, B లను మనం కలిపితే వచ్చే వాల్యూ ఎంత అంటున్నాం 528. సో ఆప్షన్ సెకండ్ వన్ ఇస్ ఆన్సర్ తీసేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక విక్రయదారుడు కూరగాయలను కొన్న ధర కంటే 12% తక్కువకు అమ్ముతాడు. అయితే 800 గ్రాములను 1 కిలోగ్రామ్గా అమ్ముతున్నాడంట. అప్పుడు అతనికి వచ్చేది లాభమా నష్టమా, అది ఎంత శాతం అని చెప్పేసి కింద ఆప్షన్స్ లో ఉంది. సో దాని ప్రకారం డిసైడ్ చేద్దాము. మరి ఆ వ్యక్తి మనకి 1000 గ్రామ్స్ అనే వెయిట్ దగ్గర 12% తక్కువ ధరకు అమ్ముతున్నాడంటే అతను ఇచ్చే వర్త్ అనేది మనకి ఎంత అన్నట్టు 880 రూపీస్ అనేది ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే, కానీ అతను యూజ్ చేసే వెయిట్ ఎంత అంటున్నా 800 గ్రామ్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాడు. గమనించండి. మరి ఇక్కడ 1000 ని 880 ఎందుకు రాస్తాను అంటే 12% తక్కువకి అమ్ముతున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నాకు 1000 రూపాయలు ఇవ్వకండి, 12% తక్కువకి ఇవ్వండి అంటే 880కి అమ్ముతున్నా అని చెప్పేసి రాస్తున్నాము. ఓకే, అంటే తీసుకోవాల్సిన 12% ఎంత అంటే 100 లో 12% ఎంత అంటే 12%, 1000 12% ఎంత అంటే 120, తగ్గిస్తే ఎంత వస్తుంది అంటే 880. మరి 1000 గ్రామ్స్ ఎక్కడ యూజ్ చేసిన వెయిట్ ఎంత అంటున్నాం 800 గ్రామ్స్ మాత్రమే యూజ్ చేస్తానంట. మరి యూజింగ్ 800 గ్రామ్స్ దగ్గర 880 ముందుగా వసూలు చేస్తున్నా అంటే 80 రూపాయలు లాభం వచ్చినట్టే కదా. ఆ లాభం అనేది మనకి ఎంత శాతం అంటే 000 గెట్ క్యాన్సల్, 88 గెట్ క్యాన్సల్, వచ్చే శాతం ఎంత అంటే 10% ఇస్ ప్రాఫిట్ అని చెప్పేసి తీసేసుకోవాలి. తీసుకోవాల్సిన లాభం ఎంత అంటే 10% లాభము. ఆ 10% నష్టం కూడా ఉందండి, నష్టం కాదు లాభమే తీసేసుకోవాలి. సో తీసుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 10% ప్రాఫిట్ గా తీసుకోవాలి. ఓకేనా?
ఒక వర్తకుడు ఒక వస్తువును 400 రూపాయలకి కొని దాని రవాణా ఖర్చు కింద 40 రూపాయలు చెల్లించాడు. కొన్న ధరపై 20% లాభంతో విక్రయిస్తే అతను పొందేది ఎంత అని అడుగుతున్నాం. 400 రూపాయలు ఖర్చు పెట్టి ఒక వస్తువును కొని 40 రూపాయలు రవాణాకి ఖర్చు చేస్తే మనం పెట్టిన పెట్టుబడి ఎంత అంటే 440 రూపాయలు. కానీ అతను అమ్మేది మాత్రం ఇతను కొన్న ధర పైన 20% లాభానికి మాత్రమే అమ్ముతున్నాడంట. అంటే 20% లాభం అంటే 400 రూపాయల పైన 120% అనేది ఎంత అంటే 480 రూపీస్కి అమ్ముతున్నాడు. కొనడానికి చేసిన ఖర్చు పైన మాత్రమే 20% లాభాన్ని చూసుకున్నాడు కాబట్టి 480కి అమ్ముతున్నాడు. కానీ అతనికి ఖర్చు ఎంత వచ్చిందంటే 440 వస్తే సో అతనికి వచ్చే లాభం అనేది మనకి ఎన్ని రూపాయలు తీసేసుకోవచ్చు, 40 రూపాయలు లాభంగా తీసేసుకోవచ్చు. సో 40 రూపీస్ అనేది లాభము తీసుకోవాల్సింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టెలిఫోన్ 10% నష్టంతో 4,000 రూపాయలకు విక్రయించబడింది. 17% లాభం పొందడానికి దాన్ని విక్రయించవలసిన ధర ఎంత అని అడుగుతున్నాం. మరి చూడండి, 4,000 రూపాయలకి అమ్మినప్పటికీ 10% నష్టం వచ్చిందంటే నువ్వు అమ్మిన ధర ఎంత అంటే 90% కదా. మరి 90% విలువ అనేది 4,000 రూపాయలుగా ఉంటే మరి నీవు ఇప్పుడు 17% 17% లాభం రావాలంటే 117% అనేది ఎంతగా ఉండాలని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాం. మరి పర్సంటేజ్ 0 గెట్ క్యాన్సిల్, 9 1s 9 13s 13 4s అంటే ఎంత వస్తుంది 50 to 100 రూపీస్ అనేది ఆన్సర్. అంటే నువ్వు 17% 17% లాభం రావాలంటే ఎంత కమ్మాలి, 50 to 100 రూపీస్కి అమ్మకం చేయాలని చెప్పి తీసేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సంవత్సరానికి 6% బారు వడ్డీ రేటుతో కొంత అసలు 3 సంవత్సరాల్లో 34,000 రూపాయలుగా మరియు 5 సంవత్సరాల్లో 40,000 రూపాయలుగా అవుతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ఎంత అంటున్నాడు. మరి 3 సంవత్సరాలకి తీసుకోవాల్సిన అమౌంట్ అంటే అక్కడ మనము ప్రిన్సిపల్ అసలు తీసుకుంటాము, 3 సంవత్సరాల వడ్డీ కూడా తీసుకుంటే మొత్తం ఎంత అంటున్నా 34,000 రూపీస్గా రాస్తున్నామంట. కమింగ్ టు ఇదే కాస్త మనకి 5 సంవత్సరాలు గడిచేసరికి మరి అసలు ప్లస్ 5 years ఇంట్రెస్ట్ అంటే తీసుకోవాల్సిన అమౌంట్ ఎంత అంటున్నాం 40,000 రూపీస్గా వస్తుంది అంటున్నారు. మరి గమనించండి, 3rd year నుంచి 5th year కి పెరిగేసరికి మనకి 2 years ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ 2 years ఇంట్రెస్ట్ మనకి ఎంత అంటున్నా 6,000 రూపాయలు అనేది పెరిగింది అంటున్నాను. మరి ఒక సంవత్సరానికి ఎంత అంటే 3,000. ఒక సంవత్సరానికి ఎంత అంటే 3,000. సంవత్సరానికి 3,000 అయితే మరి 3 సంవత్సరాలకి ఎంత వస్తుంది 9,000 కదా. మరి 9,000 రూపాయలు ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు 34,000లో 9,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ గా ఉంటే అసలు మనం ఎంత రాయొచ్చు అంటున్నాము 25,000 రూపాయలుగా రాయొచ్చు. మరి అసలు ఎంత అంటే 25,000. ఈ 25,000 రూపాయల పైన ఒక సంవత్సరానికి 3,000 రూపాయల వడ్డీ తీసుకున్నప్పుడు అది ఎంత శాతముగా లెక్కిస్తే జీరోస్కి జీరోస్ 25 1s 25 4s 3 4s అంటే ఎంత తీసుకోవచ్చు అంటున్నాను 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదే 6% అనేది తీసుకోవాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అంటే 12% రాస్తున్నాము. ఆప్షన్ 4 ఇస్ ఆన్సర్. ఓకేనా. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. X రూపాయల అసలు సొమ్ము సాలీన 20% చక్రవడ్డీ గణనతో 4 సంవత్సరాల కాలానికి అయ్యే మొత్తము 62,208 రూపాయలు. అయితే X విలువ అనేది ఎంత అడుగుతున్నాం. మరి 20% అంటే ఫ్రాక్షన్ ఎంత తీసుకోవాలి 1/5 తీసేసుకోవాలి. నువ్వు దాన్ని లెక్కేసినప్పుడు తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఎంత అంటే 6/5 కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కేస్తున్నాం కాబట్టి 4 years కాబట్టి పవర్ 4. 6 power 4 అంటే 1296, 5 power 4 అంటే 625. మరి నువ్వు తీసుకున్న అమౌంట్ 1296 అనేది 62,208 రూపీస్గా ఉంది అన్నాడు. అయితే అసలు ఈ 625 రూపీస్ అనేది ఎంత అనేది క్వశ్చన్. అసలు అనేది మనకి ఎంత అనేది తీసేసుకోవాలి. మరి గమనించండి, నీవు ప్రాపర్గా ఆలోచించి జాగ్రత్త చెక్ చేసినా కూడా ఆన్సర్ సింపుల్గా రాయొచ్చు. ఉన్న ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏ 30,000 ఉంది, బి అనేది 40,000 ఉంది, అండ్ సి వచ్చేసి 35,000 ఉంది, అండ్ డి వచ్చేసి మనకి 45,000గా ఉంది అంటున్నాం. మరి గమనించండి, 1200 ఉన్నప్పుడు 62,000 వచ్చింది. 600 అని అంటే రావాల్సిన దీంట్లో సగం కదా. గమనిస్తే 1296కి వచ్చిన వాల్యూ ఈ విధంగా ఉంటాయి. 12లో హాఫ్ అంటే 600. ఇంకా చెక్ చేయండి, 1296 అంటే నియర్ బై 1300.
625 అంటే నియర్ బై 600 అంటే హాఫ్ కన్నా తక్కువ వస్తున్నారు అర్థం. హాఫ్ కన్నా తక్కువ అంటే 61 లో హాఫ్ ఎంత 31,000 కన్నా తక్కువ వచ్చే వాల్యూ చెక్ చేసుకో. 31,000 కన్నా తక్కువ వచ్చే వాల్యూ ఓన్లీ 30,000 అనేది ఆన్సర్ తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. నువ్వు అబ్జర్వ్ చేసే 1200 కి హాఫ్ అంటే 600, దానికి నియర్ బై వాల్యూ చెక్ చేసుకోండి. 62 లో హాఫ్ ఎంత అంటే 31 కి నియర్ బై వాల్యూ ఎంత అంటే 30,000 అనేది ఆన్సర్ రాసేయచ్చు. కానీ క్యాలిక్యులేషన్ చెక్ చేయండి. 8 1s 8, 4 9 ఉంటుంది, 8 6 48, 8 2s 60, 8 7s 56, 62 అంటే 8 7s 56 అండ్ 60 అంటే 8 7s 56, 8 6 48. మరి 9 టేబుల్ తో 9 1s 9 8s 72, 9 8s 72, 5 7 అంటే 9 6 54 అండ్ 3 6 అంటే 9 4s 36. మరి 18 1s 18 4s 72, 144 అంటే 18 8s వస్తుంది. మరి 625 ఇంటూ 48 రాసినప్పుడు 48 ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 6 అని రాసేసుకుంటున్నాను. ఎందుకనంటే 2 2s 4, 4 2s 8, 8 6 అంటే 48 అంటే 48 ని 3 times 6 2 ని యూజ్ చేస్తున్నాను, అగైన్ 6 అనేది యూజ్ చేస్తున్నాను. 625 కి 2 టైమ్స్ తీసుకుంటే వచ్చే ఎంత అంటే 1250, 1250 ని 2 టైమ్స్ తీసుకుంటే 2500, 2500 2 టైమ్స్ తీసుకుంటే 5000, 5000 ని 6 టైమ్స్ తీసుకుంటే వచ్చే ఎంత అంటే 30,000 గా రాసేసుకోవచ్చు. సో వచ్చే ఆన్సర్ ఎంత అంటే 30,000 గా తీసేసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 30,000. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి సాలీన 16% చక్రవడ్డీ రేటున 5,000 రూపాయలు 2 సంవత్సరాల కానికి అప్పుగా తీసుకున్నాడు. మొదటి సంవత్సరంలో అతడు 500 రూపాయలు వెనక్కి చెల్లిస్తే రెండవ సంవత్సరంలో అతను చెల్లించవలసిన సొమ్ము అనేది ఎంత అంటున్నాం. మరి చూడండి, 5,000 రూపాయలను అతను అప్పుగా తీసుకొని 16% వడ్డీ రేటుతో అంటే 116% గా లెక్కేసామనుకోండి. జీరోస్ కి జీరోస్, 100 5 అంటే 500, 16 5 అంటే 80, 5800 రూపీస్ గా ఉన్నప్పుడు దాంట్లో 800 రూపాయలు చెల్లించాలంట ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో. 800 రూపాయలు మాత్రమే చెల్లించాలంటున్నాం. మరి 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అప్పు ఎంత ఉంటుంది 5,300. ఎందుకంటే 5,800లో అతను చెల్లించిన 500 రూపాయలు మాత్రమే. సో అందులో మనము 116% మళ్ళీ అప్లై చేసామనుకోండి, జీరోస్ కి జీరోస్. మరి ఉండే అప్పు రూపాయలు అనేది ఎంత అన్నప్పుడు ఈ 116 ఇంటూ 53 348 580 8 4 11 6148 రూపీస్ అనేది అతనికి ఉండే అప్పుగా రాస్తున్నాం. ఫస్ట్ ఇయర్ లో అతను చెల్లించింది 500 రూపాయల తర్వాత సెకండ్ ఇయర్ కి మిగిలిన అప్పు ఎంత అంటే 5,800 నుంచి 500 రూపీస్ చెల్లించాడు కాబట్టి 5,300. దాన్ని మళ్ళా 16% వడ్డీ రేటుతో అంటే లెక్కించాల్సింది ఎంత అంటే 6148 రూపీస్ అనేది రావాల్సిన అమౌంట్ గా రాస్తున్నాము. సో 6148 అనేది సెకండ్ ఆప్షన్ ఉంది. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0 మరియు 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చాడు. సాధన ఉండదు, ఏకైక సాధన ఉంటుంది, సాధనాల సంఖ్య పరిమితంగా ఉంటుంది, అనంతమైనటువంటి సాధనాలు ఉంటాయంటున్నాం. మరి ఇప్పుడు మనం ఎప్పుడైతే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0 అనే ఒక అంటే ఒక ఏకఘాత సమీకరణాన్ని, మరి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అని రాసినప్పుడు ఈ రెండు సమీకరణాల యొక్క మనము క్వాలిటీస్ అంటే మనం చెప్పాలి అన్నప్పుడు జాగ్రత్తగా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి ఈక్వేషన్ చూడండి. 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0, 2x 3x మైనస్ 2y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0 అని రాస్తే a1 బై a2 అంటే మన కండిషన్ అనేది a1 బై a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 బై b2 గా ఉన్నట్లయితే అది మనము ఏక సాధన ఉంటుందని చెప్పేసి చెప్పచ్చు. అంటే ఏకైక సాధన ఉంటుందని చెప్పేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -3/-2 అని రాసినప్పుడు మరి 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/2 కాబట్టి తీసుకోవాల్సిన ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఏకైక సాధన ఉంటుంది. దాన్ని మనము సెకండ్ ఆప్షన్ ఏకైక సాధన ఉంటున్నట్టుగా తీసేసుకోవాలి. సో తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్
ఏకైక సాధన ఉంటుందని చెప్పేసి అని రాయాలి. ఓకే అండి, క్వశ్చన్ ఏంటంటే 2x మైనస్ ky ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 మరియు 3x ప్లస్ 2y మైనస్ 7 ఈజ్ ఈక్వల్ 0 అనే సమకాలిక ఏకఘాత సమీకరణాలకు ఏకైక సాధన ఉంటే అప్పుడు మనం తీసుకోవాల్సిన ఆప్షన్స్ అంట, ఆప్షన్ ఏ k ఈజ్ ఈక్వల్స్ మైనస్ 4/3 అని కూడా ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి k ఈజ్ ఈక్వల్స్ మైనస్ 3. అండ్ సి విషయానికి వస్తే మనం చెప్పిన అంశం ఏంటంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 3 అని, d ఈజ్ ఈక్వల్స్ వాల్యూ వచ్చేసి k ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ 4/3 అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. మరి చూడండి, ఏకైక సాధన ఉన్నటువంటి రెండు సమీకరణాలు 2x మైనస్ ky ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి ఏమని రాస్తున్నాము 3x ప్లస్ 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి రాస్తున్నాము. మరి ఏక సాధన ఉన్నప్పుడు అంటే ఏకైక సాధన ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వాల్యూ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 రాయాలి. a1 అంటే 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 అంటే మైనస్ k/b2 అంటే 2 అని వస్తున్నాడు. మరి 2 2s 4/3 అని రాస్తే k ఈజ్ నాట్ ఈక్వల్ అని వస్తుంది. మైనస్ నుండి పంపించినా కూడా మనకి రెండు సైడ్ల బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిపుల్ చేస్తే మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది. సో k ఈజ్ కూడా మనకి ఏమైనా తీసుకోవచ్చు అంటున్నాం మైనస్ 4/3 అనేది ఫోర్త్ ఆప్షన్ గా తీసేసుకోవాలి. అంటే మనకి ఏకైక సాధన ఉన్నప్పుడు a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అని చెప్పేసి రాస్తాము. సో తీసుకోవాల్సిన ఆప్షన్ మైనస్ 4/3 ఈజ్ ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ 30 యాపిల్ పండ్లు మరియు 23 జామ పండ్ల మొత్తం ఖరీదు 392 రూపాయలు. అవే రకపు 7 జామ పండ్లు 15 యాపిల్ పండ్ల మొత్తం ఖరీదు 178 రూపాయలు. అయితే ఒక యాపిల్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాం, ఒక యాపిల్ యొక్క ఖరీదు అనేది ఎంత అని అడుగుతున్నాం. చూడండి, ఇచ్చిన కండిషన్స్ ప్రకారము సో ఫస్ట్ వన్ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఆన్సర్ ఏమని ఇచ్చినట్టున్నా ఏ అనేది 20 గా ఇచ్చారు. కమింగ్ టు బి వచ్చేసి ఆప్షన్ వచ్చేసి 14 గా ఇచ్చారు. సి వచ్చేసి ఆప్షన్ వచ్చేసి 10 రూపీస్ అని ఇచ్చారు. డి వచ్చేసి ఆప్షన్ 4 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. మరి గమనించండి, ఎన్ని యాపిల్స్ అంటున్నాడు 30 యాపిల్స్ మరియు 23 జామ అంటున్నాడు. 30 యాపిల్స్ ప్లస్ 23 జామున్. ఓకేనా, సో ప్రైస్ వచ్చేసి 392 రూపీస్ అని ఇచ్చారు. నెక్స్ట్ వన్ 15 యాపిల్స్ మరియు 7 జామ పండ్లు అన్నాము. సో 7 జామ ధర అనేది మనకి ఎంత ఇస్తున్నారు అంటే 178 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. మరి గమనించండి, 30 యాపిల్ పండ్లు 23 జామ పండ్ల ఖరీదు 392 అన్నప్పుడు 30 యాపిల్ పండ్లు 23 జామ పండ్ల ఖరీదు 392 రూపీస్ అన్నాక 15 యాపిల్ పండ్లని నేను 30 యాపిల్ పండ్లు రాసామనుకోండి, అంటే రెట్టింపు చేస్తున్నా 7 జామ పండ్లని 14 గా మారుస్తున్నా వచ్చే వాల్యూ దీని కూడా డబుల్ చేస్తే మనకి ఎంత వస్తుందంటున్నాను 356 గా రాసేసుకోవచ్చు. మరి ఈ రెండు సమీకరణాలను ఈ విధంగా మార్చిన తర్వాత 30 యాపిల్ పండ్లకి 30 యాపిల్ పండ్లు ఉన్నాయి, కానీ 23 జామ పండ్లకి 14 మాత్రం జామ పండ్లు వచ్చాయి, అంటే 9 జామ పండ్లు తగ్గాయి కదా. మరి 9 జామ పండ్లు తగ్గినందుకు తగ్గిన ధర మనకి ఎంత అంటే 36 రూపీస్ తగ్గింది. మరి ఒక జామ పండు ధర ఎంత అంటే 4 రూపాయలుగా రాయాలి. ఒక జామ పండుగ ఎంత అంటే 4 రూపాయలు రాసినప్పుడు ఒక జామ పండు 4 రూపాయలు అయితే 7 జామ పండ్లకి ఎంత రాయొచ్చు 28 కదా. 7 4s 28 అంటే 15 యాపిల్ పండ్ల ధర 178 నుంచి 28 తీసేస్తే వచ్చే ఎంత అంటే 150. మరి 7 15 1s 15 10s ఒక యాపిల్ ప్రైస్ ఎంత అంటే 10 రూపీస్ గా రాసేసుకోవచ్చు. అంటే ఒక యాపిల్ పండు ధర ఎంత వస్తుంది అంటే 10 రూపాయలుగా తీసుకోవాలి. సో తీసుకోవాల్సిన ఆన్సర్ ఇస్ C is the answer. ఓకే అండి, ద క్వశ్చన్ చూడండి సింప్లిఫికేషన్ లో 19 of 21 plus 27 minus 36 divided by 3 into 6 plus 4 minus 2 అనేది అండర్ బార్ అని చెప్పేసి ఇస్తున్నాము. మరి వి బార్మర్స్ రూల్ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బార్ ని మనం క్లియర్ చేయాలి కాబట్టి నేను ప్లస్ ఏమని రాస్తున్నా 2 అని చెప్పేసి రాస్తున్నా. దాంతో పాటుగా నేను తర్వాత డివైడ్ చేయాల్సింది మనము అంటే సింప్లిఫై చేయాల్సింది డివైడెడ్ అయ్యేప్పటికీ ఇక్కడ 36/3 అంటే 12 ఇంటూ ఏమని రాస్తున్నా 6 అని చెప్పేసి రాస్తున్నాను. మరి ఇక హాఫ్ అనే దాన్ని మనం సింప్లిఫై చేయాలి కాబట్టి 19 ఇంటూ 21 అంటే 19 2s 38 380 19 1s 19 అంటే 399 ప్లస్ 27 మైనస్ అని చెప్పేసి రాస్తున్నాను.
మరి నెక్స్ట్ వన్ మనం మల్టిపుల్ చేయాలి కాబట్టి 12 6 ఎంత అంటే 72 అని రాసాక 399 ప్లస్ 27 మైనస్ 72 ప్లస్ 2 అని రాసిస్తే మరి జస్ట్ చెక్ చేయండి. 72 మైనస్ 7 ప్లస్ 2 అంటే మైనస్ 72 ప్లస్ 2 అంటే మైనస్ 70 ప్లస్ 27 399 అన్నప్పుడు మనకి ప్లస్ 27 చేస్తే మనకి వచ్చే వాల్యూ ఎంత అంటున్నాం 427 అంటే 426 వస్తుంది. మైనస్ 70 అంటే 360 అండ్ 356 గా రాయాలి. సో వచ్చే వాల్యూ ఎంత అంటే 356 అనేది తీసుకోవాల్సిన ఆన్సర్. సో ఆప్షన్ సెకండ్ వన్ లో ఉన్నటువంటి 356 అనేది ఆన్సర్ గా తీసేసుకోవాలి. అంటే ఈ బాటమర్స్ మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసినప్పుడు బార్ ని, తర్వాత డివిజన్ ని, తర్వాత హాఫ్ ని, అంటే ఫస్ట్ మనం హాఫ్ ని మల్టిపుల్ చేస్తున్నాం, తర్వాత డివిజన్ ని, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్ ని మనం అలా సింప్లిఫై చేస్తే వచ్చిన వాల్యూ ఎంత అంటే 356 అనేది ఆన్సర్ తీసేసుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 చే భాగింపబడి 2 అంకెల సహజ సంఖ్యలు అన్నింటి మొత్తం అనేది ఎంత అంటున్నాం. మరి 3 తో డివిజిబుల్ అయిన నెంబర్స్ అనేది ఏమని తీసుకోవచ్చు. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 12, 15, 18 అండ్ అప్ టు సో 2 డిజిట్స్ నెంబర్స్ అంటే 99. అందులో మనకు కావాల్సినవి ఏంటంటున్నా 2 డిజిట్స్ నెంబర్స్ మాత్రమే, అంటే ఈ 1 డిజిట్ నెంబర్స్ ని పక్కన పెట్టేస్తున్నాం. మరి ఇది మనం ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి క్వశ్చన్ లో చెక్ చేస్తే, సో ఫస్ట్ వన్ మొదటి పదం అనేది 12 వచ్చింది, డిఫరెన్స్ అనేది 3 వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది అంటే ఎన్ని పదాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే మొదటి, రెండవ, మూడవ పదాలు తీసేస్తున్నా. మొదటి మనకి 33వ గుణిజము 99 అంటే 33 నుంచి మొదటి 3 తీసేస్తే n విలువ ఎంత అంటే 30 మనకి ఉన్నటువంటి సంఖ్య అని అర్థం. అంటే మనకి ఉన్నటువంటి నెంబర్స్ ఏంటంటే 30 సంఖ్యలు ఉంటున్నాయి. వీటి యొక్క మొత్తము అంటే మనకి ఫార్ములా n/2 ఆఫ్ a ప్లస్ ఎల్ అని చెప్పేసి రాస్తున్నాను. n/2 ఆఫ్ a ప్లస్ ఎల్ ఏంటంటే మనకి ఎన్ని ఉన్నాయి అంటున్నాను 30 నెంబర్స్ ఉన్నాయి. అండ్ బై 2 అని రాసాక a అనేది ఎంత అంటున్నా 12 ప్లస్ b ఎల్ అనేది ఎంత రాస్తామంటే 99 గా రాయొచ్చు. మరి 99 ప్లస్ 12 అంటే 111, 2 1s are 2 15s are 15 into 111 అంటే 1665 అనేది ఆన్సర్. సో మనం తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 1665 అనేది ఆన్సర్. అది మన ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో ఆప్షన్ ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా తీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 52 పేక ముక్కలు గల ఒక పేక కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్కను తీసినప్పుడు ప్రధాన సంఖ్యను కలిగిన ఒక పేక ముక్కను పొందడానికి గల సంభావ్యత ఎంత అంటున్నాం, ప్రాబబిలిటీ అనేది ఎంత అంటున్నాం. జాగ్రత్త చూడండి, మనకి ప్రతి సింబల్ లో కూడా ఉండేటువంటి సెట్ ఎంత అంటే 13 కార్డ్స్ ఉంటాయి కదా. మరి మొత్తం ఉన్నటువంటి 13 కార్డ్స్ లో ప్రైమ్ నెంబర్ కార్డ్స్ మాత్రమే మనము పిక్ చేయడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అన్నప్పుడు మరి ప్రైమ్ నెంబర్ చెక్ చేయండి. ఉన్న నెంబర్స్ అనేది మనకి 1 అనేది ఉంటుందా అంటే 1 ఉండదు. 2 3 4 5 6 7 8 9 10 తో పాటు JQK అని చెప్పేసి కార్డ్స్ ఉంటాయి మనకి ఇక్కడ. దాంతో పాటు A అనే కార్డ్ కూడా ఉంటుంది. సో మనకు ఉన్నటువంటి మొత్తం కార్డ్స్ ఏంటంటే 13 కార్డ్స్ లో మనకి జస్ట్ ప్రైమ్ నెంబర్ ని మాత్రమే పిక్ చేసినప్పుడు ఉండే సంభావ్యత అంటే, సో ప్రైమ్ నెంబర్స్ లెక్కించండి 1 2 3 అండ్ 4 నెంబర్స్ మాత్రమే ప్రైమ్ నెంబర్స్ గా ఉన్నాయి. మరి మనం ఇప్పుడు తీసుకోవాల్సిన నెంబర్స్ ఏంటంటే 4 నెంబర్స్ ఉంటున్నాయి. అవుట్ ఆఫ్ మన సెట్ ఎంత అంటే 13 సెట్స్ కాబట్టి, అంటే 13 కార్డ్స్ కాబట్టి, సో తీసుకోవాల్సిన ప్రాబబిలిటీ ఎంత అంటే 4/13 ఇస్ ద ప్రాబబిలిటీ. మరి ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ అన్నాం అనుకోండి, అప్పుడు ఈవెన్ నెంబర్ అంటే 1 2 3 4 5 అంటే 5 అవుట్ ఆఫ్ 13 అని చెప్పేసి తీసేసుకోవాలి. అంటే మనము అడిగిన క్వశ్చన్ ని బట్టి మనకు ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటంటే 4. సో టోటల్ మనకు ఉన్నటువంటి అవుట్కమ్ అంటే 13 కాబట్టి 4/13 ఇస్ ద ప్రాబబిలిటీ అని చెప్పేసి రాయాలి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 పాచికలు ఏకకాలంలో దొర్లించినప్పుడు వాటిపై విభిన్న సంఖ్యలను పొందడానికి గల సంభావ్యత ఎంత అంటున్నాం. మరి 2 పాచికలను 2 డైస్ ని మనము డైస్ గా మనం త్రో చేసినప్పుడు అంటే టేబుల్ పైన 2 డిఫరెంట్ నెంబర్స్ రావడానికి ఉన్నటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటున్నాడు. మరి 2 పాచికల పైన ఉన్నటువంటి నెంబర్స్ మనం చెక్ చేస్తే 1 2 3 4 5 6 అనే నెంబరింగ్ ఇస్తున్నాము. మరొక పాచిక పైన కూడా మనం ఏం చేస్తున్నాము 1 2 3 4 5 అనే నెంబర్స్ అనేది మనము ఇస్తున్నాం అంటున్నాం. సో 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ని మనం ఇచ్చేసినప్పుడు ఈ రెండింటి పైన ఉన్నటువంటి సేమ్ నెంబర్ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ రావడానికి ఉన్నటువంటి సంభావ్యత అనేది ఎంత అంటున్నాడు. మరి నేను డిఫరెంట్ నెంబర్స్ రావాలంటే నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ నెంబర్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత అని కనుక్కుంటున్నా. మరి సేమ్ నెంబర్స్ కావాలంటే 1 1 రావచ్చు, 2 2 రావచ్చు, 3 3 రావచ్చు, అండ్ లైక్ 4 4 కానీ 5 5 గా కానీ 6 6 గా కానీ రావచ్చు.
అంటే మనకి పాసిబిలిటీ ఎన్ని ఉన్నాయి అంటున్నా అంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ టోటల్ మనకి పాసిబిలిటీస్ ఏంటంటే 36 పాసిబిలిటీస్ ఉన్నాయండి. అంటే మనం తీసుకోవాల్సింది టోటల్ మనకి ఉన్నటువంటి సైడ్స్ ఎంత అంటే 6 సైడ్స్, అది 2 కాబట్టి 6/2 అని చెప్పేసి రాస్తున్నాను, అది 36 గా రాస్తున్నాను. మరి మనకి పాసిబిలిటీస్ అనేది ఒకే రకమైన నెంబర్ రావడానికి ఉన్న పాసిబిలిటీ ఎంత అంటే 1/6 అని చెప్పేసి రాస్తున్నా. ఇది మన సంభావ్యత 1/6 అనేది ఒకే రకమైన నెంబర్ రావడానికి. కానీ విభిన్న నెంబర్ రావాలి అంటే ఒక రకమైన నెంబర్ రాకూడదని అర్థం. అంటే 6లో ఒక భాగం వస్తుంది అంటే రాని భాగం ఎంత అంటే 5/6 అని చెప్పేసి అని తీసేసుకోవాలి. సో తీసుకోవాల్సిన ప్రాబిలిటీ ఎంత అంటే 5/6 ఇస్ ద ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 నాణాలను ఏకకాలంలో ఎగరేసినప్పుడు కనీసం 2 బొరుసులను పొందడానికి గల సంభావ్యత ఎంత అంటున్నాం. మరి చూడండి, 3 నాణాల కంటే ఒకటి హెడ్ కానీ టైల్ కానీ ఉండాలి. అండ్ హెడ్ టైల్ అనేది ఉంటుంది, అండ్ హెడ్ టైల్ అనేది ఉంటుంది. వీటిలో మనకి హెడ్ 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 అనేది ఒక ఛాన్స్ ఉంది, లేదా హెడ్ హెడ్ టైల్ అనేది ఒక ఛాన్స్ ఉంది, లేదా హెడ్ టైల్ హెడ్ అనేది రావచ్చు, లేదా మనకి టైల్ హెడ్ హెడ్ గా రావచ్చు, లేదా 3 కూడా మనకి టైల్స్ గా రావడానికి ఛాన్స్ కూడా ఉంది అంటున్నాము. ఓకేనా? సో జాగ్రత్త చూస్తే మరొక రకమైనది, మరి టైల్ టైల్ హెడ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ టైల్ హెడ్ టైల్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అండ్ హెడ్ టైల్ టైల్ గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకు ఉన్నటువంటి మొత్తం ఛాన్సెస్ ఏంటంటున్నా 1 2 3 4 5 6 7 8 టోటల్ మనకు ఉన్నటువంటి 8 అవుట్కమ్స్ లో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది మనకి ఎన్నంటున్నాను అంటే, సో మినిమం 2 బొరుసులని, కనీసం 2 బొరుసులు రావడానికి అంటే, సో మినిమం టైల్స్ మనకి 2 రావాలంటున్నాను. టైల్స్ మనకి 2 రావాలంటే 1 2 3 అండ్ కనీసం అన్న దగ్గర మనకి 3 కూడా వస్తాయి కదా. సో చూడండి, కనీసం అన్న దగ్గర మనకి 3 కూడా వస్తున్నాయి కాబట్టి తీసుకోవాల్సింది 2 అని అంటే 2 బొరుసులు రావడానికి 1 2 3 అండ్ 4 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 4/8 రాస్తాయి. 4 1s 4 2s. సో వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 ఇస్ ద ప్రాబిలిటీగా తీసేసుకోవాలి. సో మనకి 3 కాయిన్స్ ని టాస్ చేసినప్పుడు మినిమం 2 మనకి టైల్స్ రావడానికి, బొరుసులు రావడానికి వచ్చే ఛాన్సెస్ ఎంత అంటే ప్రాబిలిటీ 1/2 అనేది తీసేసుకోవాలి. సో ఇది మనం చూసినటువంటి ఈ ఏపీ 2023 కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ యొక్క అర్థమెటిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటిని మనం ఒక ప్యాటర్న్ లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ క్వశ్చన్స్ ని అనుగుణంగా మనము ప్లానింగ్ లో ఎటువంటి క్వశ్చన్స్ ని యాడ్ చేసుకోవాలి అంటే, మ్యాథ్స్ లో మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్ కూడా వచ్చాయి కాబట్టి కానిస్టేబుల్ లెవెల్ కైనా కూడా ప్యూర్ మ్యాథ్స్ రాదు అనే అపోహన ఉంటే అది తీసేసి ప్యూర్ మ్యాథ్స్ లో కంపల్సరీ యాడ్ చేసుకోండి. మీ సిలబస్ లో కంపల్సరీ ప్రిపేర్ అవ్వాల్సిందే. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.